క్రీస్తునందు ప్రియమైన జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ వీక్షకులందరికీ మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఈ యొక్క మత్తయి సువార్త బైబిల్ స్టడీకి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన దినాన మనం 1వ అధ్యాయం నుండి 3వ అధ్యాయం వరకు ఉన్నటువంటి విషయాలను క్లుప్తంగా తెలుసుకున్నాం. ఈరోజు మనం 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలను మనం నేర్చుకుందాం. ఆసక్తి కలిగి యొక్క బైబిల్ స్టడీని వీక్షించండి, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోండి, చదవండి, అలాగే వినండి, ఆధ్యాత్మికంగా బలపడండి. ఇవి ఆత్మ సంబంధంగా మిమ్మల్ని అభివృద్ధిపరిచే విషయాలే కానీ ఆత్మ సంబంధంగా కృంగదీసే విషయాలు కావు. మీరు పరలోక రాజ్యానికి చేరడానికి కావలసిన పరలోక జ్ఞానం దేవుని వాక్యం ద్వారా మీరు పొందుకోవాలనే ఆశతోనే ఈ యొక్క బైబిల్ స్టడీ ప్రారంభించబడింది. కాబట్టి సమయాన్ని సద్వినియోగం చేసుకుని జ్ఞానవంతులు కావాలని ప్రభు పేరిట మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. దేవుని వాక్యం విలువైంది, ప్రతి మాట విలువైంది. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడి అనేకులను బలపరచాలని కోరుకుంటూ ఉన్నాను. 3వ భాగంలో రాయబడిన వాక్యం భాగాలు చదువుతున్నాను. ధర్మశాస్త్రములైన ప్రవక్తల వచనములైన కొట్టివేయవచ్చునని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైన్ను ఒక సున్నైన్ను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒకదాన్నైనను మీరి మనుషులకు అలాగు చేయి బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడును. శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం గమనించినప్పుడు యేసయ్య ధర్మశాస్త్రం గురించి చెప్తున్నాడు. ఇదిగో జనులు అనుకున్నారంట ఈయన ధర్మశాస్త్ర ప్రకారం చేయట్లేదు ఏంటి అనుకుంటున్నారంట. వాళ్ళు చెప్తున్నాడు, కొట్టివేయవచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఇక్కడ యేసయ్య వచ్చినటువంటి ఒక విషయం మనకు కనబడుతుంది. ఎందుకు యేసయ్య వచ్చాడు ఆయన చెప్తున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలా. మరి ఎందుకు వచ్చాడు? నెరవేర్చడానికి. ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడింది, యేసయ్య ఏమి నెరవేర్చాలి, ధర్మశాస్త్రంలో ఉన్నదంతా యేసయ్య నెరవేర్చాడా అంటే యేసయ్య నెరవేర్చాడు. ధర్మశాస్త్రంలో ఉన్నదంతా యేసయ్య నెరవేర్చాడు అంటాడు. ఆకాశము భూమి గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతా నెరవేరు వరకు ఒక్క పుల్లైన్ను సున్నైన్ను తప్పిపోదని మీతో ధర్మశాస్త్రం అని చెప్తా అంటాడు. కాబట్టి ఈ ఆజ్ఞల్లో మిగులు అల్పమైన ఒక దాన్నైను మీరి మనుషులకు అలాగు చేయి బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడు అనబడతాడు. వాటిని గైకొని బోధించేవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు. గైకని బోధిస్తే గొప్పవాళ్ళు అవుతారు, గైకొనకుండా బోధిస్తే అల్పులు అనబడతారు. తర్వాత అంటాడు, శాస్త్రుల నీతి కంటే, ఏ నీతి కంటే? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. ఇక్కడ పరలోక రాజ్యం గురించి 3 మాటలు ఉన్నాయి. ఒకటి, పరలోక రాజ్యంలో అల్పులు. రెండోది, పరలోక రాజ్యంలో గొప్పవారు. మూడోది, నీతి అధికం కాని వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. ఈ వాక్య భాగంలో రాయబడిన